భక్తి సమయం కార్యక్రమాల కవరేజ్ కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన భక్తి కార్యక్రమాల సమాచారం ఇప్పుడు చూద్దాం. అమ్మా పూజమ్మ మైసమ్మ ఎల్లమ్మ ఉప్పలమ్మ సమ్మక్క సారక్క అష్టలక్ష్మి అవతారాలను నింపుకొని నిలుసున్న కాళీమాత మా బూదిగడ్డ మహంకాళి మాత. संकल्प सिद्धिदुर्वा कार्य सर्वकालीक्रम दिग्विजयाबल प्राप्ति सिद्धिदोपः आयुरारोग्य देवता परिपूर्ण अनुग्रह प्रसाद द्वारा इष्टकाम्यार्थबल सिद्धितो भव. काली ब्रह्मास्त्रहस्तं देवी परमेश्वरहस्तदेवी संकल्प सिद्धितो भव. राजद्वारे राजमुखे सर्वकार्यक्रम दिग्विजय फल प्राप्ति सिद्धितो भव. राजद्वारे राजमुखे सर्वकार्यक्रम दिग्विजय फल प्राप्ति सिद्धितो भव. फल प्राप्ति सिद्धितो भव. फल प्राप्ति सिद्धितो भव. फलं मनोरथं पुत्र पौत्र प्रवर्तनं यस्मात् భవాని భక్తులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈ భవాని పండుగ మన కొత్తగూడెంలో మంచి జరగాలని కోరుకొని ఆ విధంగా మన విశ్వాసాలు జరగాలని అందరూ మంచి గుణాన్ని మంచి అలవాట్లను దీనివల్ల పొందడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి ఆ భవాని ఆశీస్సులతో భవాని పట్ల ఉన్న దైవభక్తితో భవాని పట్ల ఉన్న భక్తితో మీరందరూ కూడా మంచి కార్యక్రమాలు మంచి కార్యకలాపాలు ప్రోత్సహించండి. మీరు పాటించడంతో పాటు ప్రోత్సహించమని మీ అందరినీ కోరుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి మొదట్లోనే ఒకసారి ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే ఆ స్కూల్ వైపు నుంచి రోడ్డు వెళ్ళడం జరిగింది. అది పాతకట్ల నుంచి అక్కడ అది ఎన్టీఆర్ స్టాచ్యూ పక్కన శిఖారు అటు నుంచే మెటల్ ఇచ్చారు అంటే మెడల్ తర్వాత ఇప్పుడు నా తర్వాత మళ్ళా దానిపైన బీజీఓ వచ్చింది. ఇప్పుడు దాన్ని వెడల్పు చేపిస్తాను. వెడల్పు చేపించి టీవీ మన లైటింగ్లో పెట్టిస్తాము. తద్వారా ఈ ప్రాంతానికి మరింత వెళ్ళి వస్తుంది. అలాగే మన బైపాస్ రోడ్డు కూడా మీ పై నుంచే వెళ్ళేది పెద్ద బైపాస్ రోడ్డు కూడా వస్తుంది. ప్రతి ఓటింగ్లంతా అన్ని పనులు చేపడతాం. మీరు అందరి ఆశీస్సులతో కనిపించారు. నేను విశ్రాంతి లేకుండా అవిశ్రాంతి ప్రజల సమస్యల పైన పోరాటం చేసుకుని అభివృద్ధి వైపు కూడా నేను నా సీక్వెన్స్ లేకుండా నాకున్న పరిచయాలు పైన ఉన్నటువంటి పెద్దలతో అధికారులతో ముఖ్యమంత్రి గారితో ఉన్న పరిచయాలు అనేక నిధులు కూడా తీసుకొస్తాను. ఆ విధంగా మన గట్టిగా ఇవాళ యూనివర్సిటీ కట్టింది. అలాగే మన విమానాశ్రయం చివరి దశలో ఇవన్నీ కూడా వచ్చి ఇది చాలా అన్నీ వస్తే మన గట్టిగా మరింతగా అభివృద్ధి చెందుతుంది. అందులో కార్పొరేషన్ చేసేది కార్పొరేషన్ ఉద్యోగస్తులందరికీ అవసరం తెలుగు ఆదాయం పెరుగుతుంది, సౌకర్య ఫండ్స్ వస్తాయి. అలా చాకరేవి గారికి అన్ని పనులు చేస్తా ఉన్నాయి. వెలుగండి గారు మీకు దగ్గర, పక్కన ఎర్రగొట్టు గారు మీకు దగ్గర కదా, చాతకొండ దగ్గర అవన్నీ కూడా పెద్ద పెద్ద రేట్లు వస్తున్నారు. ఈ ప్రాంతమే ఈ కొత్తగా ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులో ప్రాంతం ఎందుకంటే పట్టాలు ఉన్న అవకాశం ఉన్న ప్రాంతం, రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాంతం. అందువల్ల మన ప్రాంతం అభివృద్ధి సందర్భంలో నాకు ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ దృఢ సంకల్పాన్ని కావాలి. నాకు ఇవ్వాలని కోరుకుంటూ తద్వారా మీకు సేవ చేసే అవకాశాన్ని మరింతగా నాకు కల్పించాలని కోరుతూ మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొకసారి మన భవాని, మరి ఈ భవాని గారు నరేంద్ర భవాని గారు ఆయన కూడా ప్రోత్సహించండి. ఆ విధంగా మన మహల్కాన్ని భవాని మరింత విద్యులు కావాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ ప్రాంతాన్ని, ఈ మందిరాన్ని, ఈ ప్రాంత పరిసరాన్ని అభివృద్ధి చేయడంలో వారు గతంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తూ మన ప్రాంతం ముందుకు పోతా ఉంది. నరేంద్ర భవాని గారు, కాశీ కులస్తులు, ఈ ఆలయ కమిటీ బాధ్యులందరికీ, ఏడుపుగంటి శ్రీనివాసరావు గారు, టీమందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఇంకా ఈ గుడికి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా మన సాంబశివరావు గారి సహకారంతో వాటన్నింటినీ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి పరిష్కారం తీసుకోవాల్సిందే కోరుతూ మీ అందరికీ ఆషాఢ మాస బోనాల మరి చివరి రోజు సందర్భంగా అందరికీ ఉదయపూర్వక మాట్లాడుతున్నాను. సైనికులందరూ భక్త మనుషులందరూ కూడా దయచేసి క్యూ పద్ధతిలో పంపించవలసిందిగా దయచేసి భక్తులందరూ కమిటీలను సహకరించండి.